రాష్ట్ర కమల దళపతి ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు హైకమాండ్ అవకాశం ఇచ్చింది. విధేయతతో పాటు అనుభవానికి పట్టం పట్టింది. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు, వివాదరహితుడు, అన్ని వర్గాల ఆమోదయోగ్యమైన నాయకుడైన రామచంద్రరావును నూతన సారథిగా నియమించింది. ఆయన నియామకం పట్ల రాష్ట్ర బీజేపీలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. క్రమశిక్షణకు కేరాఫ్ గా నిలిచే బీజేపీలో నిర్ణయాలు చాలా ఆలోచించి జరుగుతాయి. అలాంటిది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం అంటే పెద్ద కసరత్తే జరిగి ఉంటుంది. అందుకే అన్ని ఆలోచించి రాష్ట్ర బీజేపీ నూతన సారథిగా రామచంద్రరావుకు పార్టీ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. అటు విద్యాసాగర్ రావు నుంచి మొదలుకొని ఈటెల రాజేందర్ వరకు, ఇటు బండి సంజయ్ మొదలుకొని కిషన్ రెడ్డి వరకు కొత్త పాత నేతలందరినీ కలుపుకోగల సామర్థ్యం ఉన్న రామచంద్రరావుకు కీలక బాధ్యతలను అప్పజెప్పింది. రామచంద్రరావు చూడడానికి సౌమ్యుడైన నేతగా కనిపించినా ఆయనకు గట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎదిగి వచ్చిన నాయకుడు ఆయన. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా వర్సిటీలో ఉద్యమాలు కొత్త కావు. తెలంగాణ ఉద్యమానికే కాదు, విద్యార్థి సంఘాల పోరాటాలకు పుట్టిల్లు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ తరం వారికి విద్యార్థి సంఘాల పోరాటాలంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 2 దశాబ్దాల క్రితం వరకు విద్యార్థి సంఘాల పోరాటాలు, విద్యార్థి సంఘం ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉత్కంఠగా సాగేవి. ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రభావం అంతా ఇంతా కాదు. నాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియా విద్యార్థులకు ఉంది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. రామచంద్రరావు గురించి తెలియని వారు కొందరు ప్రత్యర్థులు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో ఆయన్ను డమ్మీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన డమ్మీ కాదు, అత్యంత సమర్థుడైన నాయకుడు. హైకమాండ్ ఏ బాధ్యతను అప్పగించినా తూచా తప్పకుండా పాటించే నాయకుడు. రాష్ట్ర బీజేపీకి గట్టి పట్టున్న హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు రామచంద్రరావు. రామచంద్రరావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. కానీ విద్యార్థి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుంచి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో BA చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్. ఉస్మానియా వర్సిటీ పరిధిలోనే నివాసం ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగానే ఉండేవారు. కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే, రాడికల్ స్టూడెంట్స్తో నేరుగా తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. 1975 నుంచి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డాగా మారిన సమయం. రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. ఉస్మానియా వర్సిటీ లైబ్రరీలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్ళు చేతులు విరగొట్టి వెళ్లారు. దాదాపు 2 నెలల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తర్వాత రాడికల్స్ కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు. విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్తో పాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎంఏ, ఎల్ఎల్బి, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.
1986లో రామచంద్రరావు లాయర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన జిల్లా కోర్టులో, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయన్ను సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ట్రిబ్యునళ్లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచిన చరిత్ర రామచంద్రరావుది. ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండేవారు. ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసి జైలు నుంచి బయటికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. రామచంద్రరావు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పోటీ పడ్డారు. 1886లో బీజేపీలో చేరి హైదరాబాద్లోని రవీంద్రనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్గా బాధ్యతలను నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్గా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా అనేక హోదాల్లో పనిచేశారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై సత్తా చాటారు రామచంద్రరావు. 2021 వరకు బీజేపీ ఫ్లోర్ లీడర్ గాను సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగాను పోటీ చేశారు. క్లీన్ ఇమేజ్ రామచంద్రరావు సొంతం. వివాదాలకు దూరంగా ఉండే నాయకుడు. పార్టీలో బయట కలుపుగోలు మనిషిగా ఆయనకు పేరుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు. పాత కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం. రామచంద్రరావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని, టెన్షన్ మటుమాయమవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అందుకే ఆయన పేరు తెరపైకి రాగానే రాష్ట్ర బీజేపీ నేతలంతా మూకుమ్మడిగా సంపూర్ణ మద్దతు పలికారు. ఇక విధేయతకు కేర్ ఆఫ్ అడ్రస్ రామచంద్రరావు. హైకమాండ్ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతారు. అన్ని వర్గాల ఆమోద యోగ్యులు, అందర్నీ కలుపుగోల సత్తా, ఇన్ని సుగుణాలు, రాజకీయ నేపథ్యం ఉన్నందునే పార్టీ జాతీయ నాయకత్వం రామచంద్రరావుకు అవకాశమిచ్చింది. రామచంద్రరావుకు ఛాన్స్ ఇవ్వడంపై రాష్ట్ర బీజేపీలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.